హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో మీరు ఎటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మనకి నిన్న ఎస్ఎస్సి నుండి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆల్రెడీ కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. చూడకపోతే ఒకసారి రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి కానీ లింక్ డిస్క్రిప్షన్లోను పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర వదిలేస్తాను. అక్కడ నుండి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేయొచ్చు. ఈ వీడియోలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి మనం ఆన్లైన్లో స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలన్నది అయితే చూద్దాం. మీరు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్లో గతంలో ఏదైనా సీజీఎల్ కానీ ఎంటీఎస్ కానీ ఆల్రెడీ అప్లై చేసి ఉంటే మీ దగ్గర ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా దాంతో లాగిన్ అయిపోయి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అనేది వెబ్సైట్లో ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. లేదా మీరు ఆల్రెడీ అప్లై చేసానో లేదో తెలియదు, లేదా డీటెయిల్స్ మర్చిపోయానని అనుకుంటే కనుక ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ స్టేట్ ఏదైతే స్టేట్, తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. మీరు అప్లై చేశారో లేదా కన్ఫర్మ్ కూడా అయిపోతుంది. సో ఆల్రెడీ మీ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి కనుక డైరెక్ట్గా లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ అప్లై అని అయితే కనబడుతుంది కదా గ్రీన్ కలర్లో, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పక్కన సీజీఎల్ పక్కన సిహెచ్ఎస్ఎల్ మీద క్లిక్ చేసి 2023 సిహెచ్ఎస్ఎల్ దగ్గర అప్లై మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేయొచ్చు. లేదా మీరు ఇప్పటిదాకా అప్లై చేయలేదు ఒక్కసారి కూడా ఎస్ఎస్సి వెబ్సైట్లో అంటే ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ నవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఈ బేసిక్ డీటెయిల్స్ చూసుకుంటే మొట్టమొదటిగా డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ అని అయితే అడుగుతుంది. ఆధార్ కార్డ్ ఉంటే కనుక మోస్ట్లీ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఎస్ అని చెప్పి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై ఆధార్ నెంబర్ దగ్గర మరొకసారి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ పక్కన పెట్టుకుని ప్రతిదీ కూడా మిస్టేక్ లేకుండా, ఎందుకంటే మన మిస్టేక్ అయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మిస్టేక్ లేకుండా 1-2 సార్లు చూసుకుని అయితే ఎంటర్ చేయండి. మీకు అప్లై చేయడం తెలియకపోతే కనుక ఎవరైనా తెలిసిన వాళ్ళు పక్కన పెట్టుకుని అయితే జాగ్రత్తగా అప్లై చేయించుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర ఆధార్ కార్డ్ లేకపోతే నో అని పెట్టి మీ దగ్గర వేరే ఐడి కార్డ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, వాటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓకే, సో ఏదో ఒక ఐడి కార్డ్ని అయితే ఇక్కడ పాన్ కార్డ్ కానీ ఏదో ఒకటి ఉంటే కనుక అది సెలెక్ట్ చేసుకుని ఆ కార్డ్ యొక్క నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ నేమ్ అనేది 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా అయితే ఉందో సేమ్ అలాగే స్పేసెస్తో సహా మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్నట్లుగా యాస్టీస్గా మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. వెరిఫై నేమ్ దగ్గర సేమ్ యాస్టీస్గా మళ్ళీ ఒకసారి నేమ్ ఎంటర్ చేయండి. మీరు కనుక నేమ్ ఏమన్నా చేంజ్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అమ్మాయిలు ఉంటే కనుక మ్యారేజ్ తర్వాత నేమ్ చేంజ్ చేసుకుంటారు కదా, అటువంటి వాళ్ళు ఎవరన్నా కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ మీ నేమ్ కనుక ఎప్పుడన్నా మారుంటే కనుక ఎస్ అని చెప్పి ఆ చేంజ్ అయిన నేమ్ ఎంటర్ చేయండి. అలాగే 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్నట్లుగా యాస్టీస్గా మీ యొక్క ఫాదర్ నేమ్, వెరిఫై ఫాదర్ నేమ్ దగ్గర మరొకసారి మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ 10th మార్క్ లిస్ట్లో ఉన్నట్టు యాస్టీస్గా మదర్ నేమ్, వెరిఫై మదర్ నేమ్ దగ్గర మరొకసారి మదర్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్నట్లుగా యాస్టీస్గా మీ డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ ఫార్మేట్లో ఎంటర్ చేయండి. వెరిఫై దగ్గర మరొకసారి ఎంటర్ చేయండి. వెరిఫై అని వచ్చిన దగ్గర మళ్ళీ ఒకసారి రీ ఎంటర్ చేయాలి, అంతే వెరిఫై అంటే. అలాగే 10వ తరగతి మార్క్ లిస్ట్ మీరు ఏ బోర్డులో చదివారు, మనకి సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, లేదా మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ యొక్క పైన ఉంటుంది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని. సో అక్కడ ఏదైతే ఉందో ఆ బోర్డు అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. వెరిఫై దగ్గర మరొకసారి మీ బోర్డు సెలెక్ట్ చేసుకోండి. మీ 10వ తరగతి మార్క్ లిస్ట్లో మీ యొక్క రోల్ నెంబర్ ఉంటుంది. ఆ రోల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. వెరిఫై రోల్ నెంబర్ దగ్గర మరొకసారి 10th క్లాస్ రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. 10th క్లాస్ మీరు ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ని ఎంటర్ చేయండి. వెరిఫై దగ్గర అయితే మరొకసారి మీ 10th క్లాస్ యొక్క మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఎంటర్ చేయండి. ఓకే, మీ 10th మార్క్ లిస్ట్లో ఉంటుంది మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అన్నది. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేయండి. వెరిఫై దగ్గర మరొకసారి ఎంటర్ చేయండి. అలాగే లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద ఏదైతే ఉందో, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మాక్సిమం మీరు ఏం చదివారు అన్నది, పీజీ అయితే పీజీ, డిగ్రీ అయితే డిగ్రీ, ఏదైతే చదివారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ దగ్గర మీ యొక్క వర్కింగ్ మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉందో లేదో చూసుకోండి. ఓకే, వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. అలాగే మీ యొక్క వెరిఫై దగ్గర మరొకసారి మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అలాగే ఈమెయిల్ ఐడి కూడా వర్కింగ్లో ఉందా లేదా, ఒకసారి మీరు వాడుతున్న ఈమెయిల్ ఐడి మనకి రెగ్యులర్గా వాడరు కాబట్టి ఒకసారి కనుక మీరు వాడని ఈమెయిల్ ఐడి ఇస్తుంటే ఆ ఈమెయిల్ ఐడి వర్కింగ్లో ఉందా లేదా అని చెప్పి ఒకసారి లాగిన్ అయ్యి పాస్వర్డ్ అనేది గుర్తుందా లేదా అని చెప్పి నోట్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకుని, సో దాంట్లో మనకి బ్యాకప్ డీటెయిల్స్ అవన్నీ కూడా ప్రాపర్గా యాడ్ చేసుకుని అప్పుడు మీ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చుకోండి. ఓకే, అలాగే వెరిఫై దగ్గర మరొకసారి అయితే ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ రెండు కూడా వర్కింగ్లో ఉన్నవి మాత్రమే అయితే ఇవ్వండి. ఎవరో ఒకరి ఫ్రెండ్స్ కానీ వాళ్ళే కాకుండా మీ ఓన్గా మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి అలాగే వర్కింగ్లో ఉన్నవి మాత్రమే ఇవ్వండి. అలాగే మీ యొక్క స్టేట్ ఏది, ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ ఎంటర్ చేయండి. ఒకసారి అన్ని ఎంటర్ చేసిన తర్వాత వరుసగా అన్ని క్లారిటీగా చూసుకోండి, మిస్టేక్ లేకుండా అన్ని ప్రాపర్గా ఎంటర్ చేసామా లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. ఏదైనా డీటెయిల్స్ మార్చాలనుకుంటే రీసెట్ క్లిక్ చేయండి.
సో నెక్స్ట్ కేటగిరీ ఏదైతే ఉందో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. జనరల్ అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అయితే ఓబీసీ ఏదైతే అది. వెరిఫై దగ్గర మరొకసారి కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. మీరు ఈడబ్ల్యూఎస్ అయితే కనుక జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్‌కి చెందకుండా యూఆర్ కేటగిరీకి చెంది మీరు ఇన్‌కమ్ అనేది తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటే ఈడబ్ల్యూఎస్ కిందకొస్తే ఈడబ్ల్యూఎస్ పెట్టండి. అలాగే ఓబీసీ వాళ్ళు కూడా మనకి రీసెంట్‌గా 8,00,000 బిలో ఇన్‌కమ్ ఉండి లేటెస్ట్ ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే ఓబీసీ కిందకొస్తే గనక ఓబీసీ పెట్టుకోండి. కొన్ని క్యాస్ట్‌లనేవి మారుస్తూ ఉంటారు సెంట్రల్ ఓబీసీ లిస్ట్ నుండి. మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. మీ క్యాస్ట్ అనేది ఓబీసీ సెంట్రల్ లిస్ట్‌లో ఉందా లేదా? మీరు ఓబీసీ కిందకి వస్తారా లేదా? అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఓబీసీ పెట్టుకోండి. అలాగే నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది సెలెక్ట్ చేయండి. మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఉన్న పుట్టుమచ్చలు ఏవైతే మోల్స్ ఉంటాయో అవి మీకు ఇప్పుడు కూడా ప్రెజెంట్ క్లారిటీగా ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఇప్పుడు కూడా బానే ఉంది అనుకుంటే సేమ్ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఉన్న మోల్ ఎంటర్ చేసుకోండి. లేదా ఆ మోల్స్ అనేవి సరింగా లేవు. ఇప్పుడు కొంచెం డల్ అయిపోయినాయి. లేదా వేరే ఎంటర్ చేయాలనుకుంటే వేరే క్లారిటీగా ఉన్న మోల్ ఏదైతే ఉందో పర్మనెంట్ మోల్ అనేది దాన్ని చూసుకొని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్ అయితే యెస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి. పీడబ్ల్యూ క్యాండిడేట్ అయితే టైప్ ఆఫ్ డిసేబిలిటీ ఏదో అంటే బీహెచ్ఆ, హెచ్‌హెచ్‌ఆ, ఓహెచ్‌ఆ ఏదైతే సెలెక్ట్ చేసుకొని మీ యొక్క డిసేబిలిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే మీరు ఉంటున్న పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఓన్ హౌస్ అయితే ఓన్ హౌస్ అడ్రస్ కానీ లేదా పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయండి. ఆ స్టేట్ ఏంటి, ఏ జిల్లా, స్టేట్ మనకి డిస్ట్రిక్ట్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి. ఓకే. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ప్రెజెంట్ ఉంటున్న ఇంట్రెస్ట్, పర్మనెంట్ అడ్రస్ 2 ఒకటైతే యెస్ అని చేయండి. లేదా మీకు హాల్ టికెట్ గాని ఏదైనా అప్డేట్స్ అనేవి ప్రెజెంట్ వేరే అడ్రస్‌లో ఉంటుంటే గనక ఆ అడ్రస్ కావాలనుకుంటే గనక సో మోస్ట్‌లీ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది ఇప్పుడు హాల్ టికెట్స్ ఇవన్నీ కూడా. బట్ ఎందుకన్నా మంచి సేఫ్ సైడ్ మీరు కావాలనుకుంటే ఆ అడ్రస్‌ని ఎంటర్ చేసుకోవచ్చు. లేదా 2 ఒకటే అనుకుంటే యెస్ అని అయితే పెట్టొచ్చు. ఓకే. కాంటాక్ట్ డీటెయిల్స్ ఫర్ అదర్ నేషనల్స్ ఎవరైనా ఉంటే గనక వేరే ఇచ్చుకోవచ్చు. మోస్ట్‌లీ ఎవరు ఉండరు కాబట్టి మిగతా డీటెయిల్స్ అన్నీ ఓకే అన్న తర్వాత ఒకసారి మళ్ళీ అన్నీ కరెక్ట్‌గా ఎంటర్ చేసావో లేదో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత 1కి 2 సార్లు మీరు సేవ్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఐ అగ్రీ దగ్గర బ్లూ బాక్స్ ఉంది కదా! అక్కడ ఒక టిక్ మార్క్ పెట్టి మొత్తం అంతా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫైనల్ సబ్మిట్ చేసే ముందు అంతా కూడా ప్రాపర్‌గా మిస్టేక్ లేకుండా ఎంటర్ చేశారా లేదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. దాన్నైతే స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ మీరు ఆన్‌లైన్‌లో నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇందాక చెప్పాను కదా! ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు అక్కడ లాగిన్ అయ్యి సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, యూజర్ నేమ్ ఏదైతే ఉంటుందో రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి ఇక్కడ అప్లై దగ్గరికి వెళ్లి సో ఇక్కడికి వచ్చిన తర్వాత కంబైన్డ్ సెకండరీ లెవెల్ సీహెచ్ఎస్ఎల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లై మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మీ ఫోటో సిగ్నేచర్ అనేది అయితే రెడీ చేసుకోండి. ఫోటో అనేది ఇక్కడ ఎలా అయితే ఉందో ఆ విధంగా ఉండాలి. ఈ విధంగా ఎక్స్ట్రా కలర్ ఉన్న, టూ క్లోజ్‌గా ఉన్న, టోపీ పెట్టుకొని ఉన్న, బ్లర్‌గా ఉన్న, ఇక్కడ ఉన్న వాటిలో తిరగేసి ఉన్న, లేదా ఇలా స్పెట్స్‌తో ఉన్న, ఓకే. ఈ విధంగా సైడ్ లుక్‌తో ఉన్న, స్పెట్స్‌తో ఉన్నా గన్నా ఇక్కడ ఏ విధంగా ఉన్నా సరే ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉన్నా మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. కేవలం ఇక్కడ యాక్సెప్ట్ ఫోటో అని ఒక ఫార్మాట్ ఇచ్చాడు కదా! ఇలా మాత్రమే ఉండాలి. ఫోటో మీద డేట్ అనేది అయితే డేట్ ఆఫ్ బర్త్ గాని, డేట్ గాని అవసరం లేదు. బట్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలి. కానీ మీకు ఫోటో మీద అయితే డేట్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది. సో మీరు ఫోటో సిగ్నేచర్ అనేది ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్‌లో 20-50 కేబీ సో ఇక్కడ ఇచ్చిన సైజ్ ఇవన్నీ కూడా రెడీ చేసుకుని ఫోటో అండ్ సిగ్నేచర్ ఇక్కడ ఉన్న వాటి విధంగా సో మీరైతే రెడీ చేసుకుని నోటిఫికేషన్ విధంగా మనకి పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మీరు ఆల్రెడీ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ ఆల్రెడీ మీరు డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్టర్ చేసినప్పుడు మీరు గనక చూసుకున్నట్లయితే ఎంటర్ చేసి ఉంటారు కదా! మీ నేమ్ గాని, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ గాని, అలాగే మీ యొక్క ఏజ్ గాని, జెండర్ కేటగిరీ వీటిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే గనక ఎడిట్ ఆప్షన్‌లోకి వెళ్లి ఒకసారి ఎడిట్ చేసుకోండి. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయనుకున్న తర్వాత మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ పెట్టాల్సి ఉంటుంది. మీకు దగ్గరగా ఉన్న సెంటర్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇక్కడ ఎందుకు అడుగుతున్నాడంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ పెట్టుకుంటే ఇన్ కేస్ విజయవాడ ఫుల్ అయిపోతే గనక నెక్స్ట్ మీకు ఏ సెంటర్‌లో పడాలనుకుంటున్నారో విజయవాడ దగ్గరలో గుంటూరు, తర్వాత చీరాల ఆ విధంగా మీకు దగ్గరలో ఉన్న సెంటర్స్‌ని మీరు ఫస్ట్ 3 ప్రిఫరెన్స్‌కి అయితే ఎంటర్ చేయండి. మోస్ట్‌లీ ఫస్ట్ లేదా సెకండ్‌లోనే వచ్చేస్తుంది. బట్ మీరు 3 అయితే ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఈ సంవత్సరం నుండి మనకి పేపర్ అనేది తెలుగులో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు? ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగైతే తెలుగైతే సెలెక్ట్ చేసుకోండి. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఎగ్జామ్ ఎట్ ఏ టైమ్ ఒక లాంగ్వేజ్‌లో మాత్రమే ఓపెన్ అవుతుంది. కాపోతే మీరు ఒక 5 క్వెషన్‌లు ఇంగ్లీష్‌లో చూసుకొని తర్వాత మార్చుకోవాలనుకుంటే తెలుగులోకి అయితే మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. పైకి వెళ్లి లాంగ్వేజ్ చేంజ్ అయితే చేసుకోవాలి. బట్ మీరు ఎక్కువ ఏ లాంగ్వేజ్‌లో కంఫర్టబుల్‌గా ఉంటారో ఇంగ్లీష్, తెలుగు సో దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి. సో మరొకసారి వెరిఫై మీడియం దగ్గర అయితే సెలెక్ట్ చేయండి. అలాగే మీడియం ఫర్ టైపింగ్ టెస్ట్ అనేది తెలుగులో ఉండదు. ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది. టైప్ టెస్ట్ అనేది
అనేది ఇంగ్లీషా, హిందీ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇంటర్మీడియేట్‌లో మీరు మ్యాథమెటిక్స్ గ్రూప్, సైన్స్ స్ట్రీమ్ చదివారా లేదా? అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంపీసీ లాంటి గ్రూప్స్ చదివారా లేదా? చదివితే గనక యెస్ అని పెట్టుకోండి. ఇలా యెస్ అని పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే మొత్తం అన్ని జాబ్స్‌కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి. లేకపోతే గనక కొన్ని జాబ్స్‌కి మనకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. నార్మల్ ఇంటర్మీడియేట్ చేసిన వాళ్ళకి. ఎవరైతే ఎంపీసీ లాంటి సైన్స్ స్ట్రీమ్‌లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌గా చదివిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం యెస్ అని పెట్టాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే యెస్ లేకపోతే నో అని పెట్టండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే గనక ఎప్పుడు జాయిన్ అయినారు? ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు? మీరు సర్వీస్ ఎంత? ఓకే. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి సంబంధించి ఆల్రెడీ సివిల్ పోస్ట్‌లో ఏమన్నా జాయిన్ బెనిఫిట్ తీసుకున్నారా? ఇటువంటి డీటెయిల్స్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటినైతే ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే గనక ఒకసారి చూసుకొని కేర్‌ఫుల్‌గా ఫిలప్ చేయండి. అలాగే ఫిజికల్ లిమిటేషన్స్ ఏమన్నా ఉన్నాయా మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు? అంటే స్క్రైబ్‌తో రాస్తారా? ఇటువంటి వాటికి సంబంధించి డూ యూ హావ్ ఎనీ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్ యాస్ పర్ పారా 7.2 ఆర్ 7.3 ఆఫ్ ద నోటీస్ సర్టిఫికేట్ టు ద ఎఫెక్ట్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ యాంగ్జర్‌లో ఇచ్చిన సర్టిఫికేట్స్ అయితే ఇవ్వాలంట. ఏదైనా ఉంటే గనక యెస్ ఆర్ నో పెట్టండి. మీకు స్క్రైబ్ గనక కావాలి. స్క్రైబ్ అంటే ఏంటి అంటే మనం చెప్పేటప్పుడు అంటే కొన్ని కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అంటే ఫుల్లీ బ్లైండ్ పీపుల్ గాని, సో మనకి రాయడానికి వీల్లేని కొంతమంది ఉంటారు కదా! పీహెచ్ క్యాండిడేట్స్ అటువంటి వాళ్ళకి ఎగ్జామ్ రాయడానికి ఒక పర్సన్ అయితే ఉంటారు కదా! మీరు స్క్రైబ్ కావాలనుకుంటే యెస్ అని పెట్టుకోండి. సో మీరు ఓన్‌గా మీ స్క్రైబ్‌ని మీరే అరేంజ్ చేసుకుంటారా అనుకుంటే యెస్ అని పెట్టండి. యెస్ అనుకుంటే గనక మనకి ఏ మీడియంలో రాస్తున్నారు ఎగ్జామ్ అనేది తెలుగా, ఇంగ్లీషా సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటున్నారా లేదా? అంటే మనకి నోటిఫికేషన్‌లో ఇచ్చిన ఏజ్ ప్రకారం మీకు కొంతమందికి ఓబీసీ +3, ఎస్సీ, ఎస్టీ +5 ఏస్తేనే మీకు ఎలిజిబిలిటీ ఉంది నోటిఫికేషన్‌కి అనుకుంటే గనక మనకి ఎగ్జాక్ట్‌గా 1/8/2023 నాటికి ఏజ్ అనేది అయితే కాలిక్యులేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అన్‌రిజర్వ్ వాళ్ళు మీకు 18-20 సంవత్సరాలు మాత్రమే ఏజ్ లిమిట్ ఉంది కదా! ఇన్ కేసు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అందరికీ కూడా ఇదే ఏజ్‌లో సరిపోతుంటే గనక మీరు ఏజ్ రిలాక్సేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. 1/8/2023 నాటికి ఎగ్జాక్ట్‌గా డేస్‌తో సహా మీకు 7 సంవత్సరాలు, 1 నెల వచ్చినా సరే మీకు దాటిపోతుంది కాబట్టి ఓబీసీ, ఎస్సీ అయితే మీరు ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటున్నట్లయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. సో మీకు ఎగ్జాక్ట్‌గా ఆ డేట్‌కి 27 బిలో ఉంటే అవసరం లేదు. 27 ప్లస్ ఉంటే గనక ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటున్నట్లుగా యెస్ అని పెట్టి ఎస్సీ, ఎస్టీ కింద తీసుకుంటున్నారా? ఓబీసీ కింద తీసుకుంటున్నారా? లేదా విడో, డైవర్స్ ఏ కేటగిరీ కింద ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏ కేటగిరీ కింద మీరు ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఏదైతే ఉందో అంటే మీరు ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది ఇది అప్లై చేయడానికి. కానీ మీరు పీజీ, డిగ్రీ ఏదైతే చేశారో బీటెక్, ఎంటెక్ ఏదైతే సెలెక్ట్ చేశారో దాన్ని ఇక్కడ ఈ లిస్ట్‌లోని సెలెక్ట్ చేసుకోండి. బీఎస్సీయా, బీఏ హానర్సా, బీకామా ఏదైతే అది సెలెక్ట్ చేయండి ఎంటెక్కా అనేది. అలాగే డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ కాబట్టి ఇంటర్మీడియేట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు ఎప్పుడు పాస్ అయ్యారు? ఓకే. ఇంటర్మీడియేట్ అనేది ఎప్పుడు పాస్ అయ్యారు? మనకి ఇంటర్మీడియేట్ పాస్ అయ్యారా లేదా? ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు? ఏ బోర్డ్ నుండి పాస్ అయ్యారో? బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది కదా! సో, ఆ బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ ఇంటర్మీడియేట్ మార్క్ లిస్ట్ పైనైతే ఉంటుంది. మీ ఇంటర్మీడియేట్ రోల్ నంబర్ ఎంటర్ చేయండి. ఎంత పర్సెంటేజ్‌తో పాస్ అయ్యారు? పర్సెంటేజ్ అయితే సీజీపీఏ అయితే సీజీపీఏ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ డూ యూ హావ్ మేక్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెస్ జాబ్ జస్ట్ యెస్ అని పెట్టండి. అంటే మీకు వేరే జాబ్ ఆపర్చునిటీకి సంబంధించి డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయమంటారా అని చెప్పి సో యెస్ అని పెట్టండి. నో అని పెట్టినా, యెస్ అని పెట్టినా పెద్ద ప్రాబ్లమ్ అయితే లేదు. సో నెక్స్ట్ మీరు ఆల్రెడీ అడ్రెస్ అనేది బేసిక్ డీటెయిల్స్‌లో ఎంటర్ చేసి ఉంటారు కదా! సో అవన్నీ ఒకసారి కరెక్ట్‌గా ఉందో లేదో వెరిఫై చేసుకోండి. అలాగే ఇందాక రెడీ చేసి పెట్టుకున్నట్టుగా ఫోటో సిగ్నేచర్ ఫోటో అనేది 20-50 కేబీ మధ్యలో జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి. 3.5 సెంటీమీటర్ విడ్త్, 4 సెంటీమీటర్ హైట్ అనేది ఉండాలి. ఇందాక మీకు ఫార్మాట్ చూపించాను కదా! ఫోటో ఫార్మాట్ అనేది సేమ్ అదే విధంగా ఫోటో అనేది ఉండాలి. ఓకే. ఈ విధంగా ఉన్న ఫోటో ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చూస్ ఫైల్ దగ్గరికి వెళ్లి మీ మొబైల్ ఆర్ సిస్టమ్‌లో ఎక్కడైతే ఫోటో ఉందో ఆ ఫోటో అనేది అయితే ఇక్కడ అప్‌లోడ్ చేయండి. అదే విధంగా సిగ్నేచర్ 10-20 కేబీ జేపీజీ ఫార్మాట్‌లో 4-2 సెంటీమీటర్స్ విత్ హైట్ ఉండే విధంగా సిగ్నేచర్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ఫోటో సిగ్నేచర్ క్లియర్‌గా విజిబుల్‌గా ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోండి. ఈ ఫోటో అనేది రీసెంట్‌గా ఫిబ్రవరి తర్వాత తీసుకున్నారా లేదా అని చెప్పి అడుగుతారు. యెస్ అని పెట్టండి. మీరు తీసుకున్నా లేకపోయినా యెస్ అనే పెట్టాలి. ఫోటో మీద మాత్రం డేట్ అయితే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్‌కేస్ మీరు మెన్షన్ చేసిన ఇష్యూ అయితే లేదు. బట్ రీసెంట్‌గా తీసుకున్న ఫోటో అయితే ఉండాలని అయితే ఇక్కడైతే అడుగుతున్నారు. రీసెంట్‌గా 3 మంత్స్‌లో తీసుకున్న ఫోటో అనేది. ఇక్కడ నోటిఫికేషన్‌లు ఇచ్చిన దాని ప్రకారం అయితే మనకి డేట్ అయితే మెన్షన్ చేయమని చెప్పి అయితే ఎక్కడా చెప్పలేదు. ఒకసారి మీరు కూడా కన్ఫర్మ్ చేసుకొని అయితే పెట్టండి. సో, ఫోటో సిగ్నేచర్ ఇది యెస్ అని పెట్టిన తర్వాత సో, నెక్స్ట్ డిక్లరేషన్ దగ్గరికి వెళ్లి ఐ అగ్రీ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. మొత్తం అంతా కూడా ఎందుకంటే సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసే అవకాశం ఉండదు కాబట్టి ప్రాపర్‌గా మొత్తం అంతా కరెక్ట్‌గా ఉందా లేదా మిస్టేక్ లేకుండా మనకి అప్లై చేసామా లేదా అన్నీ కరెక్ట్‌గా ఎంటర్ చేసామా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ మీద క్లిక్ చేసి మొత్తం అంతా చెక్ చేసుకున్న తర్వాత మీకు సబ్మిట్ ఆప్షన్ అయితే వస్తుంది. సో, సబ్మిట్ చేస్తే ఇక్కడితో ప్రాసెస్ అయిపోతుంది. ఎవరికైతే ఎగ్జామినేషన్ ఫీజ్ లేదో ఇక్కడితో అయిపోతుంది. ఎవరైతే ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేయాలో వాళ్ళకి నెక్స్ట్ పేమెంట్ అయితే రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ నుండి మీరు యూపీఐ
క్యూఆర్ కోడ్ గానీ, లేదా నెట్ బ్యాంకింగ్, లేదా ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఏదైనా కార్డ్ యొక్క డెబిట్ కార్డ్ గానీ, బ్యాంక్‌కి సంబంధించి క్రెడిట్ కార్డ్ ఏదో ఒక ఆప్షన్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకొని ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సయితే ఉంటుంది. ఫీజ్ పే చేసిన తర్వాత కంప్లీట్‌గా ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇది మనకి ఎస్ఎస్‌సి సీహెచ్ఎస్ఎల్ ఆన్‌లైన్‌లో అప్లై చేసే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది వీడియో మనకి ఇవి అప్లై చేసే విధానం అనేది లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకండి. ఎందుకంటే లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేస్తే గనక మీకు లాస్ట్‌లో సర్వర్ ఇష్యూస్ అయితే రావడం జరుగుతుంది. ఎస్ఎస్‌సి ఎప్పుడు కూడా లాస్ట్ వీక్‌లో చాలా సర్వర్ ఇష్యూస్ అయితే ఉంటాయి. కాబట్టి వీలైనంత త్వరగా అప్లై చేయడానికి ప్రయత్నించండి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మాత్రం మనకి జూన్ 8థ్ తారీఖు దాకా ఉంది. బట్ లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకుండా మనకి వీలైనంత త్వరగా అప్లై చేస్తే మీకు అప్లై చేసేటప్పుడు ప్రాసెస్ అయితే స్మూత్‌గా అయిపోతుంది. లేకపోతే సర్వర్ ఇష్యూస్‌తో మీరైతే ఇబ్బంది అయితే పడతారు. ఇది మనకి అప్లై చేసే ప్రాసెస్ అనేది. సో, నెక్స్ట్ సిలబస్‌కి సంబంధించి కూడా డీటెయిల్‌గా అయితే ఒక వీడియో చేస్తాను. దాంట్లో మనం సిలబస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఓకే. సో, ఇది మనకి ఈ వీడియో అనేది ఆల్రెడీ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. చూడకపోతే చూడండి. అలాగే ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఆ రివ్యూ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. వాటిని కూడా ఫాలో అవుతూ ఉండండి. అవి కూడా తెలుగులో ఉన్నాయి కాబట్టి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకే. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ.